మన భారతదేశంలో చాలా మంది తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, రోడ్డు మీద ఉంటూ ఇబ్బంది పడే వాళ్ళను చూసి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు. అయ్యో పాపం అని. వీళ్ళు అలాగే అట్ ద సేమ్ టైం కొంచెం మంచిగా బ్రతికే వాళ్ళను చూసి ఎప్పుడు కుళ్ళుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, వాళ్ళకన్నా లేని వాళ్ళను చూసి జాలి పడతారు. అలాగే వాళ్ళకంటే ఎక్కువ ఉంటే మాత్రం అస్సలు తట్టుకోలేరు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పేదరికాన్ని చూసి జాలి పడటం చాలా సులువు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి మనకి కంపారిజన్ ఉండదు కాబట్టి, వాళ్ళకి మనకి పోటీ ఉండదు కాబట్టి. కానీ ఎదుటివాడి ఎదుగుదల చూసి జీర్ణించుకోవడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ మన అసమర్థత, మన చేతకాని స్థానం కనపడుతుంది కాబట్టి. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇతరుల కష్టాన్ని చూసి కరుణ చూపడం, అయ్యో పాపమనడం అస్సలు గొప్ప కాదు. తోటి వారి సక్సెస్ని చూసి, వారి ఎదుగుదలను చూసి హృదయపూర్వకంగా ఆనందపడడం, అది అసలైన గొప్పతనం. వాళ్ళని సపోర్ట్ చేయడం, అది అసలైన గొప్పతనం. గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి మీ ఫ్రెండో, మీ ఎదుటింటోడో, మీ పక్కింటోడో ఎవడన్నా ఎదిగితే మాత్రం అసలు కుళ్ళుకోవద్దే. ఓకే, ఇంతకీ మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.